గుంటూరు అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. పరిస్థితిని చూస్తుంటే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మైనింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. 20 రోజుల్లో డీజీపీఎస్ సర్వే పూర్తి చేయాలని గడువు పెట్టినా 2-3 రోజులు ఏదో తూతూ మంత్రంగా సర్వే చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారా అని స్థానిక ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ డీడీ చంద్రశేఖర్ సర్వేను ఆలస్యం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మైనింగ్ వ్యవహారంపై ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఐ న్యూస్ కథనాలకు స్పందించిన అధికారులు జాయింట్ సర్వేకు ఆదేశించారు. ఇక సర్వేకు ఆదేశించిన తదుపరి దర్యాప్తు ముందుకు సాగటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై వైసీపీ నేతలు ఆందోళనలు కూడా నిర్వహించారు. అయినా మైనింగ్ వ్యవహారం గుట్టును ఛేదించలేకపోయారన్న విమర్శలు కూడా జోరుగా సాగుతున్నాయి. అసలు జాయింట్ సర్వే టీం ఎందుకు ఆలస్యం చేస్తుంది? అక్రమ మైనింగ్ వెనుక ఉన్న గుట్టేంటి? మైనింగ్ డీడీ చంద్రశేఖర్ పై ఆరోపణలో నిజమెంత ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కిడ్నీ వచ్చాడు, మళ్ళీ అటు నుంచి అమ్మ మీరు అతను రాకుండా వీఆర్ఓ పంపించాడు. వీఆర్ఓ వచ్చి నేనేం చిన్న ఆగుతాను సార్ అని వెళ్ళిపోయాడు. మీరా గట్టిగా అడగాలండి, అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు. ఎంఆర్ఓ ఏమయ్యాడు, రావట్లేదు. మేము వెళ్ళాం. గుంటూరు అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పట్లో కొలికొచ్చేలైతే కనిపించడం లేదు. పరిస్థితి చూస్తుంటే కేసును నీరుగారుస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ ఆఫ్టర్నూన్. అక్రమ మైనింగ్ వెనుక కూడా అంటే ఉన్న రహస్యాన్ని కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహం కూడా మనకు అందరికి కలుగుతుంది. ఎందుకంటే 20 రోజులు గడిచినా కూడా ఇంకా సర్వే పూర్తి కాకపోవడం ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? స్బ్రమ్ని ఏదైతే గత నెలల నుంచి కూడా అక్రమ మైనింగ్ సంబంధించిన క్వారీల్లో ఈ యొక్క అక్రమంగా మైనింగ్ జరుగుతుంది, పర్మిషన్ లేకుండా అని చెప్పేసి కూడా తెలిసిన నేపథ్యంలో దీనికి సంబంధించి వార్తలు ఐ న్యూస్లో వార్తా కథనాలు ప్రసారం అవుతున్న నేపథ్యం ఉంది. అయితే ఆ తర్వాత వరుస కథనాల తర్వాత గుంటూరు జిల్లా కలెక్టర్ మైనింగ్ డిఎంజీకి ప్రతిపాదనలు పంపించిన నేపథ్యం ఉంది. అసలు సర్వే నెంబర్ 155/A సర్వే నెంబరు, దాన్ని డీజీపీఎస్ ద్వారా సర్వే పూర్తి చేసి పంపించాలని కూడా ఏదైతే మైనింగ్ డిఎంజీకి పంపించిన నేపథ్యం ఉంది. అక్కడి నుంచి మైనింగ్ డిఎంజీ కూడా గుంటూరు ఏదైతే మైనింగ్ డీడీ చంద్రశేఖర్కి ఈ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. గత నెల నుంచి దాదాపు 20 రోజులు అవస్తుంది. 20 రోజుల్లో కూడా ఆ తర్వాత ఏదైతే సర్వే టీం, జాయింట్ కమిటీ సర్వే టీంని అయితే ఇక్కడ ఈ యొక్క కొండ 155 సర్వే మొత్తం కూడా కొలతలో కొలిసి మొత్తంగా ప్లాటుల వైజ్ కూడా డివైడ్ చేసి అసలు ఎవరికి ఏ క్వారీ ఉంది, అసలు ఈ క్వారీలో పర్మిషన్ ఉందా, మైనింగ్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, అదేవిధంగా పొల్యూషన్ సంబంధించిన పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయనే అంశం కూడా తెలుసుకోవాలని కూడా మొత్తం సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క జాయింట్ సర్వే కమిటీ టీం అయితే ఇక్కడికి వచ్చిన నేపథ్యం ఉంది. దాదాపు 2 రోజుల పాటే పట్టుమని 2 రోజుల పాటు ఈ యొక్క సర్వే నిర్వహించినట్లుగా కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ 2 రోజులే ఈ యొక్క సర్వే టీం నిర్వహించింది. ఈ సర్వే ఏమని ఉన్నతాధికారులకు ఈ సర్వే ఏం చేసినట్లుగా సర్వే టీం అధికారులకు ఇవ్వనుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే 2 రోజులే సర్వే నిర్వహించటం, అసలు ఈ 2 రోజులే, ఈ 20 రోజులు కావస్తున్నా 2 రోజులే ఎందుకు సర్వే టీం సర్వే చేసింది, కతమా రోజుల్లో ఎందుకని సర్వే నిర్వహించలేకపోయిందనే అంశం కూడా ప్రధాన చర్చనీయాంశమైన పరిస్థితి అయితే మనకి ఈ క్వారీల్లో కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే గుంటూరు జిల్లా పేరేచెర్ల, అదేవిధంగా మేడికొండూరుకు సంబంధించి మండలంలో పేరేచెర్ల, అదేవిధంగా చిన్నపలకలూరు గుంటూరు రూరల్ మండలంలోకి సంబంధించి చిన్నపలకలూరు, అదేవిధంగా పెరంగిపురం ప్రాంతాల్లో కొండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కొండలు మొత్తం కూడా అక్రమ మైనింగ్ జరుగుతున్నది అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం ఇక్కడ దాదాపుగా 20 రోజుల నుంచి 20 నెల రోజుల నుంచి కూడా వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే చిన్నపలకలూరులో 155 సర్వే నెంబర్ కి సంబంధించి వడ్డెర కార్మికులకు సంబంధించిన అంశంతో ఇక్కడ
వివాదం తలెత్తింది. అయితే మొత్తంగా కూడా దీని అంశంతో చూసుకుంటే మొత్తం ఏటికి కూడా చాలా వరకు ఏదైతే పొల్యూషన్ పర్మిషన్ లేవు, రెన్యువల్ చేసుకుంటా పోతున్నారు అనేది ప్రధానంగా వినిపించిన నేపథ్యం అయితే ఉంది. అయితే దాంతోనే దీనికి సంబంధించి ఈ సర్వే టీముని నియమించడం, ఈ సర్వే టీము వచ్చి దాదాపుగా 20 రోజులు అవుతున్నప్పటికీ 20 రోజుల్లో 2 రోజులే సర్వే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 2 రోజులు సర్వే, ఆ 2 రోజులు సర్వేలో కూడా ఏదైతే స్థానికంగా ఉన్న కార్మికులు ఏదైతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పిన నేపథ్యం ఉంది, వారితో వాగ్వాదానికి కూడా దిగిన నేపథ్యం ఉంది. తర్వాత అసలు ఈ సర్వే టీం సర్వే చేయడానికే ఇక్కడికి రాని పరిస్థితి ఉన్నట్లుగా కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత 20 రోజుల నుంచి కూడా సర్వే చేయకపోవటం ఇదంతా డిలే అవటానికి కారణంగా తెలుస్తుంది. అయితే అక్రమ మైనింగ్ ఏదైతే మైనింగ్ డీడీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ యొక్క అక్రమ మైనింగ్ జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో దీనికి నిజమైన భావన కలిగే విధంగా అయితే ఈ సర్వే టీం రాకపోవటానికి కారణం కూడా చంద్రశేఖర్ అనేది ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మైనింగ్ డీడీ ఈ యొక్క క్వారీలకి ప్రధానంగా ఏదైతే పర్మిషన్ లేని క్వారీలకి ఆయనే వాటాదారిగా ఉన్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వే టీమును కూడా ఇక్కడికి 2 రోజుల తర్వాత రానివ్వకుండా అతనే అడ్డుకొని ఉండొచ్చని కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే ఈ సర్వే టీము ఏదైతే డిఎంజీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ గుంటూరు మైనింగ్ డీడీ ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా సర్వే టీం కూడా ఇక్కడికి 2 రోజుల తర్వాత ఇక మళ్ళీ ఇటువైపు కూడా కన్నెత్తి చూడలేదనేది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ సర్వే చేసి పూర్తి నివేదిక మైనింగ్ డీడీకి అప్పచెప్పాల్సిన నేపథ్యం ఉంది. అయితే ఈ 20 రోజుల్లో 2 రోజులే ఈ యొక్క సర్వే నిర్వహిస్తే మరి ఈ యొక్క సర్వే మొత్తంగా ఎలా అప్పచెబుతారనేది కూడా ప్రధానంగా ప్రశ్నలు కురిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే బాంబు బ్లాస్టింగ్లు కూడా ఏ విధంగా బాంబు బ్లాస్టింగ్లు కనిపిస్తున్నాయి. అసలు పగలు రాత్రి తేడా లేని పరిస్థితి. ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఎవరో కూడా బాంబు బ్లాస్టింగ్లు జరిగేటప్పుడు చెప్పటం కానీ వాళ్ళు ఉండి పలానా ఒక టైం అనేది కూడా లేకపోవటం కూడా ప్రధానంగా మనం కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ బాంబు బ్లాస్టింగ్ కొన్ని నిబంధనలు ఉంటాయి, అలాంటిది ఎలాంటి నిబంధనలు లేకుండా బాంబు బ్లాస్టింగ్లు చేసి కొండలను పేలుస్తున్న నేపథ్యం మనకి ఇప్పుడు ప్రస్తుతం చూసాము. అయితే ఈ యొక్క సర్వే టీం కూడా 2 రోజుల తర్వాత ఇక్కడికి రాకపోవటానికి కారణం కూడా దీనికి సంబంధించి అసలు ఏమి నివేదిక ఇవ్వబోతుంది అనేది కూడా ఒక అంశం ఏదైతే తెలియని అంశంగా అయితే పరిగణలోకి తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ 20 రోజుల్లో ఈ 2 రోజులు రావటం తర్వాత ఈ సర్వే మొత్తం ఏం జరిగింది అనేది కూడా నివేదిక ఇవ్వలేని పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అంటే ఈ మైనింగ్ సంబంధించి అక్రమ మైనింగ్ ఈ సర్వే కనుక జరిగితే అక్రమ మైనింగ్ బయటపడిద్ది అనేది ప్రధానంగా బయట ప్రశ్నలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వడ్డీర కార్మికులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఏదైతే తమకు సంబంధించిన ఈ మొత్తం కూడా ఈ క్వారీని సర్వే నిర్వహిస్తే కనుక అసలు ఏ క్వారీకి పర్మిషన్ ఉంది, ఏ క్వారీకి పర్మిషన్ లేవు, అసలు ఏ విధంగా ఎంత లోతును కొట్టారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అంశం ఉండటంతో ఈ యొక్క సర్వే టీంని మైనింగ్ డీడీ ఆపినట్లుగా అర్థం చేసుకోవాలని కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ మైనింగ్ డీడీ వ్యవహారం మొత్తంగా అసలు ఎవరికైనా చెప్పుకోండి, ఏదైనా చేసుకోండి అనే విధంగానే ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కూడా మనం ఇందాక ముందు కూడా చూస్తున్నాం. అయితే ఈ సర్వే టీంకి సంబంధించి ఈ మొత్తంగా సర్వే నిర్వహిస్తారా అంటే ఈ యొక్క కొండ 155 సర్వే నెంబర్ 155/A సర్వే నెంబర్లోనే కాకుండా గుంటూరు జిల్లాలో ఉన్న పెరంగపురం, పేరేచర్ల, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే చిన్న పలకలూరు, పెద్ద పలకలూరు ప్రాంతాల్లో, అదేవిధంగా కొండ ప్రాంతమైన ఇంకొక శివకొండ అనే కొండ కూడా ఈ ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతుంది. ఆ ప్రాంతాల సర్వే కూడా నిర్వహిస్తే గుంటూరులో అక్రమ మైనింగ్ జరుగుతున్నది అనేది పక్కాగా అర్థమవుతుందనేది ప్రధాన ఆరోపణలు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మైనింగ్ డీడీ వ్యవహారం అంతా కూడా అతను సంపాదించింది ఏ విధంగా అక్రమ సంపాదించారు అనేది కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది.
అయితే ఈ మైనింగ్ డీడీ వ్యవహారం అంతా ఈ అక్రమ క్వారీల్లో బయటపడే వ్యవహారం పరిస్థితి ఉంది కనుక ఆయన ఈ సర్వే టీంని ఆపారనేది కూడా, ఈ సర్వే టీం రాకుండా కామ్గా ఏదో తూతూ మంత్రంగా సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఇస్తారని కూడా గతంలో ఇక్కడ స్థానికులు కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఉందని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా మొత్తం సర్వే చేస్తే కనుక సర్వేలోనే ఈ యొక్క అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అక్రమాలు బయటకు వస్తే మైనింగ్ డీడీ ఆస్తులు అసలు చెప్పలేని విధంగా ఉండొచ్చు అని కూడా ఇక్కడ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మైనింగ్ డీడీ ప్రతి కొండకి, ప్రతి ప్లాట్కి, కొండలో ఉన్న సర్వే నెంబర్లో ఉన్న, ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతూ ఏదైతే మైనింగ్ డీడీ తన జేబులోకి వేసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణల నేపథ్యంలో అతని అక్రమ ఆస్తులు ఏ విధంగా ఉంటాయనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుందని కూడా స్థానికంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి కొండకి లంచాలు, అదేవిధంగా వాటాదారిగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ సర్వే టీం మరి వీటికి సంబంధించి కలెక్టర్ కానీ, అదేవిధంగా డిఎంజీ కానీ వీటి వివరణ ఎప్పుడు అడుగుతారనేది కూడా తెలియాల్సి ఉంది. వివరణ అడిగినప్పుడు సర్వేకి సంబంధించి ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది అనేది సర్వే టీంని అడిగినప్పుడు మరి సర్వే టీం ఏం చెప్పిద్దా అనేది కూడా తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటిది 2 రోజుల్లో ఏదైతే 200 దాదాపు 50 ఎకరాల పాటు ఈ సర్వే నెంబర్లో ఈ కొండ ఉంది. ఈ 250 ఎకరాల్లో దాదాపుగా 40 ప్లాట్లుగా విభజించారు ఈ కొండని. 40 ప్లాట్లు ఏదైతే 40 మందికిగా లేదా 30 మంది దాకా ఈ కొండల ఈ సర్వే నెంబర్, ఈ యొక్క ప్లాట్ నెంబర్లను ఈ యొక్క కొండల క్వారీలు పర్మిషన్ ఇచ్చారు గతంలో. తర్వాత రెన్యువల్ చేసుకోవటానికి టైం వచ్చింది. మొత్తంగా 23, 24, 25 సంవత్సరాల్లోనే వీటికి రెన్యువల్కి సంబంధించి పర్మిషన్ అయిపోయింది. తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా ఈ రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి తలెత్తింది. ఏదైతే పొల్యూషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ పరంగా పొల్యూషన్ నిబంధనల ప్రకారం గతంలో 200-300 మీటర్ల దూరంలో ఇల్లు కానీ, పొలాలు కానీ ఉన్న పర్మిషన్ ఇచ్చేవి. అలాంటిది ఇప్పుడు దాదాపుగా 800 నుంచి కిలోమీటర్ మేర దూరంలో డిస్టెన్స్ ఉంటేనే పర్మిషన్స్ ఇవ్వాలని కూడా నిబంధనలు ఉన్నట్లుగా కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది. ఈ నిబంధనలతోనే రెన్యువల్ అవ్వట్లేదని తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రెన్యువల్ అవ్వకుండానే మైనింగ్ డీడీ వీటిల్ని ఏదైతే ఈ క్వారీల్ని గతంలో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే మళ్ళీ ఏదైతే అగ్రిమెంట్ రూపంలో అగ్రిమెంట్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క పొల్యూషన్ డిపార్ట్మెంటు ఇటు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. ఏదైతే తహసీల్దార్ స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంటు దీనికి సంబంధించి ఏదైతే ఏం పర్మిషన్లు ఇచ్చాము, ఎన్ఓసీలు ఇచ్చామా లేదా గతంలో ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనే అంశం కూడా ఇటువైపు కన్నెత్తి చూసిన పరిస్థితి అయితే లేదు. ఇవన్నీ కూడా అక్రమాలు బయటపడే అవకాశాలు ఉండటంతో ఈ యొక్క సర్వే నిర్వహించకుండా కామ్గా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా డిఎంజీ దగ్గర నుంచి మాత్రం పూర్తిగా ఈ 155 సర్వే నెంబర్ పూర్తిగా ఏదైతే డిజిఎంసి సర్వే ద్వారా సర్వే నిర్వహించి పూర్తి నివేదికలు ఇవ్వాలని గుంటూరు మైనింగ్ డీడీకే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి ఏదైతే ఈ యొక్క సర్వే టీముని గుంటూరు మైనింగ్ డీడీకి అప్పచెప్పటమే ఈ యొక్క పెండింగ్ ఏదైతే సర్వేకి రాని పరిస్థితి తలెత్తిందనేది ప్రధాన ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే ఈ యొక్క మైనింగ్ డీడీకి సంబంధించి అంశం మాత్రం ఈ యొక్క మొత్తంగా అతని అక్రమాలు పుట్టల లెక్కల పేరుకుపోయినాయి కనుకే అతని వెనకాల భారీ ఎత్తున అధికారులు, నాయకులు ఉన్నారనేది కూడా ఒక ప్రశ్నలు, ఒక మాట వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే మైనింగ్ డీడీని ఎవరు కూడా గుంటూరు నుంచి పంపించలేరు అనే మాటలు అయితే ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క సర్వే టీం ముందుగా
డిఎంజీ ఈ యొక్క 155 సర్వే టీం 155 సర్వే నెంబర్ 155లో ఉన్న కొండను కొలతలు కనుక వేస్తే టోటల్గా గుంటూరు జిల్లాలో ఉన్న మైనింగ్కి సంబంధించిన అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉందని కూడా ప్రధానంగా చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మైనింగ్ నిర్వహిస్తున్న లీజుదారులు తమకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పేది కూడా కొంతమేర మీడియా ముఖంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ అధికారులను మాత్రం వెళ్ళి మనం అడిగితే కనుక వాళ్ళైతే ఏమీ చెప్పకుండా మాటలు దాటేస్తూ ఒకరి మీద ఒకరు అధికారులు చెప్పుకుంటూ ఏదైతే మైనింగ్ డీడీ దగ్గరికి వెళ్తే తహసీల్దార్ దగ్గరికి వెళ్తే మైనింగ్ వాళ్ళు, ఆ మైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పొల్యూషను వాళ్ళు అని చెప్తా మాదేం లేదు మేము అన్నీ ఇచ్చామని చెప్తా ఇలాంటి మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ వాళ్ళు అక్రమంగా వాళ్లే అధికారులు కూడా జేబులు నింపుకుంటున్నారనేది ప్రధానంగా ఆరోపణ మనకి వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ యొక్క ఏదైతే డిఎంజీ సర్వే రిపోర్ట్ డిఎంజీకి ఎప్పుడు ఇస్తారు అనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే దాదాపు 20 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రిపోర్ట్ తయారు చేయటానికి అసలు ఏమీ చేయని పరిస్థితి నెలకొనటం, దీంతో అసలు ఈ యొక్క మైనింగ్ గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందనేది ప్రధానంగా ఒక అంశానికి వచ్చే ఈ యొక్క సర్వే నిర్వహించట్లేదనేది ప్రధానంగా తెలుస్తున్న అంశం. అయితే 2 రోజుల తర్వాత ఈ 20 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా ఓకే రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మన ఎదురు రాలేదు అసలు తెలిసింది. వాళ్ళు వీరో వచ్చాడు, మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోయాడు. ఏ నాటకం అమ్మ, మీరు అతను రాకుండా వీఆర్ఓ పంపించాడు. వీఆర్ఓ వచ్చి నేనేం చెమ్మ ఆగుతాను సార్ అని వెళ్ళిపోయాడు. మీరా గట్టిగా అడగాలండి అక్కడికి వెళ్ళి. వెళ్ళిపోయాడు. ఎంఆర్ఓ ఏమయ్యాడు, రావట్లేదు. మేము వెళ్ళాం, పిలిచాం, వీఆర్ఓని పిలుస్తాడు. వీఆర్ఓ ఏం చేస్తాడు? మీడియా దాకా అవసరం లేదు సార్, మీరు కలెక్టర్ దృష్టికి ఏదన్నా మీరు పంపించవచ్చు కదా, ఇట్లా సిచ్యువేషన్ జరిగింది. పంపించాడు, ఆయన దొరికింది. వీఆర్ఓ ఏమన్నా నేను అది తీసుకోరండి అని చెప్పని అంటాడు. ఆయన రాసి పంపించాడు కలెక్టర్. అతను ఎన్ఓసి లేకుండా ఎంఆర్ఓ. ఇక గుంటూరు అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పట్లో కొలికి వచ్చేలా కనిపించడం లేదు. పరిస్థితిని చూస్తుంటే కేసును నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మైనింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఇక 20 రోజుల్లో డీజీపీఎస్ సర్వే పూర్తి చేయాలని గడువు పెట్టినా 2-3 రోజులు ఏదో తూతుమంత్రంగా సర్వే చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారని స్థానిక ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. నువ్వు ఎందుకు వేసావు అక్కడ? ఆ పాయింట్ వేసావు, రంగు వేసావు, ఆ పాయింట్ దాటిపోతున్నారు వాళ్ళు. పాయింట్ ఇక గుంటూరులో అక్రమ మైనింగ్ పై ఇప్పట్లో కొలికొచ్చేలా కనిపించడం లేదు. ఇదే విషయానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, మైనింగ్ డీడీ చంద్రశేఖర్ పై అయితే ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలు నిజమెంత, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాగేశ్వర్ గారు ఉన్నారు, ఒడ్డెర సంఘానికి సంబంధించి ప్రజాకలం అధ్యక్షులు. నమస్కారం సార్. సార్ అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? సర్వే అధికారులు ఎందుకు అక్కడికి రావటం లేదు? ఏదో తూతు మంత్రంగా సర్వే చేశారు, అయినప్పటికీ కూడా 20 రోజులు గడుస్తున్నా కూడా సర్వే ఇంకా కంప్లీట్ కాకపోవడం, చాలా అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? వాస్తవానికైతే ఈ తెల్లకోరి మేడుకొండూరులో కోఆపరేటివ్ వడ్డర్ సొసైటీ వాళ్ళకి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు, అధికారులు దాచిపెట్టుకొని వాళ్లను ఇబ్బంది పెట్టడానికి తప్ప వీళ్ళు ఆ క్వారీని ధర పెరిగింది కాబట్టి అది లాగేసుకొని వీళ్ళు అక్రమ మైనింగ్ చేసుకోవాలని చూస్తున్నారు. అమ్మా వాస్తవం అయితే ఒకటి చెప్తాను, మన ఐ న్యూస్ ప్రతినిధులు వెళ్ళి డీడీ గారికి అడిగినప్పుడు అయా
తహసీల్దార్ లిమిట్స్ లో ఉంది, నాకు సంబంధం లేదు, ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మా లిమిట్స్ లోకి వస్తుంది అని అన్నాడు. డీడీ గారిని నేను డైరెక్ట్ గా మీడియా ద్వారా అడుగుతున్నానమ్మా. దాదాపుగా షోకేస్ నోటీస్ ఇచ్చి ఎవరు 7/8/24లో షోకేస్ నోటీస్ ఇచ్చారమ్మా. అక్రమ మైనింగ్ జరుగుతా ఉందని చూపించి ఇచ్చారు. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన ఏం చర్య తీసుకున్నాడు? ఆ డీడీ ఏం చర్య తీసుకున్నాడు అని నేను అడుగుతున్నానమ్మా. ఎందుకు అంటే ఆయన ఏదో నాకు తెలియనట్లు వాళ్ళు ఎంటావాడి ఎన్ని రోజులు ఉంటారో ఈ రాజకీయ నాయకులు, ఈ పెట్టుబడిదారులు మేము చూస్తామ్మా. ఎందుకంటే వాళ్ళకి పెట్టుబడిదారులు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, మా వెనకాల ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఓటు బ్యాంక్ ఉంది. ఈ అక్రమాన్ని ఇప్పటికైనా ఈ GPS ఏదైతే ఇప్పుడు సర్వే చేస్తున్నారో DGPS సర్వే, ఆ సర్వే సక్రమంగా జరగకపోతే నీరు గార్చినా ఏమి జరిగినా కొల్లు రవీంద్ర మైన్స్ మినిస్టర్ రాజీనామా చేసినంత వరకు అసెంబ్లీ ముట్టడి చేస్తామని మాత్రం చెప్తున్నా. ఎందుకు అంటే ఇది మాకు ప్రత్యేకంగా కొన్ని జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు అమలు పరిచేది దేవుడెరుగు. మేము జనరల్లో వచ్చి 40 లక్షల రూపాయలు కట్టి 2 ఏళ్ల నుంచి కాసుకొని ఉన్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వం, ఈ అధికారులు నిమ్మకి నీరెత్తినట్లున్నారు. ఈ విధాన్ని మార్చుకోకపోతే, ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నా, విషయాన్ని మార్చుకోకపోతే ఈ ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి వస్తుందని చెప్తున్నా. ఎందుకు అంటే కూడా చాలా సార్లు కూడా అక్రమ మైనింగ్ కి సంబంధించి కూడా ఐన్యూస్ వరుస కథనాలు కూడా ప్రసారం చేసింది, ఆ దిశగా కూడా వెళ్లే ప్రయత్నం చేసింది. ఏదో తూతు మంత్రంగా కొంతవరకు సర్వే నిర్వహించి మళ్ళీ చేతులు కూడా దులిపేసుకున్నారు అధికారులు. అయితే ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఏంటంటే చాలా మంది అధికారులు కూడా ఒకరి మీద ఒకరు నెట్టేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది, వాళ్ళు కూడా దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. అది నిజమే అంటారా? 100% మీరు చెప్పేది వాస్తవమా. ఎందుకు నేను ఆ విధంగా 100% అంటున్నా? 2 సంవత్సరాల నుంచి కలెక్టరు, మైనింగ్ ఆఫీసర్లు, DMG, తర్వాత కొల్లు రవీంద్ర గారు మైన్స్ మినిస్టరు, తదితర అధికారులు, రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళు వేసి ఎత్తుగడకు మేము డబల్ వేస్తున్నాం. వీళ్ళు జీర్ణించుకోలేకున్నారు. మేము ఎంత చేసినా, ఎంత అంచినా వీళ్ళు రెట్టింపుతో పోతున్నారు అని. రీసెంట్ గా మొన్న మైన్స్ ఆఫీస్ ముట్టడి చేశాం. ఆయన ఏమన్నారంటే నాదేం లేదు, నేను చేసేసానండి పై అధికారులు అన్నాడు. డైరెక్ట్ గా నారా లోకేష్ ఇంటి దగ్గరికి వెళ్ళాం. నారా లోకేష్ ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన స్వయంగా వరప్రసాద్ గారిని పంపించి దీనిపైన ఎండార్స్ చేశాడు. ఇప్పుడు జరుగుతున్న సర్వే కూడా ఆయన పంపించిందే, ఇంక్లూడ్ నా పేరుతోనే వడ్డేరు ప్రజాగాలం ఇడగుట్టు నాగేశ్వరరావు అని చెప్పి నాకు ప్రతి ఒక్క మెసేజ్ అక్కడ ఏం జరుగుతుండేది నాకు మెసేజ్ వస్తుంది ఒకటి. కానీ కొన్ని తొక్కి పెట్టేస్తున్నారు. ఇది మాత్రం చాలా అన్యాయం. ఓట్లు కావాలనుకున్న వాళ్ళు వీళ్ళు ఇదే ఉన్నారు. రాష్ట్రంలో వడ్డేరు ఓట్లు లేకుండా గెలిచే నాయకుడు ఎవడన్నా ఉండాడా అంటే ఛాలెంజ్ చేస్తున్నా. జరగబోయేది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాలని దాచి వీళ్ళకి అన్యాయం చేయాలని, కోఆపరేటివ్ సొసైటీ కాలనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేయాలని ఈ టీం ఏదైతే ఉందో, DGPS ఏదైతే జరుగుతుందో దాన్ని అనగదొక్కినా, నీరుగార్చినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాత్రం చెప్తున్నానమ్మా. అయితే నాగేశ్వరరావు గారు, ప్రధానంగా మీరు డిమాండ్ చేసేది ఏంటి? మేము ప్రధానంగా ఒకటే చేస్తున్నామా, DDని సస్పెండ్ చేయాలి. రెండోది వచ్చి కొల్లు రవీంద్ర వీలైతే రాజీనామా చేయాలి, నైతిక విలువలు తీసి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట జరుగుతా ఉంది. బనగచెర్ల మన జరిగింది, ఇక్కడ 2 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. మొన్న నాకు ఫోన్ ఒకటి వచ్చింది. ఎక్కడ అంటే ఈ మార్కాపురం దగ్గర డోర్నాల్ దగ్గర కూడా సేమ్ ఇట్లా ఏడి మైన్స్ ఆఫీసర్లు మా వాళ్ళని సతాయిస్తున్నారంట. మీరు జీవోలు ఎందుకు పెట్టినట్లు, మాకు జీవోలు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చినట్లు, రాయితీలు ఎందుకు ఇచ్చినట్లు? అమలు చేయలేనప్పుడు మీకు ఎందుకు? తీసేయండి. మీరు అధికారులకు లేదా రాజకీయ నాయకులకు తొత్తులుగా పార్టీ నాయకులు అధిష్టానం మారితే ఇంకా సంక్షేమం ఏం అమలు చేసినట్లు, రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నట్లు మీ పరిపాలన? ఈ యొక్క 40-45 ఏళ్ల ఇండస్ట్రీలో చంద్రబాబును డైరెక్ట్ గా అడుగుతున్నాం రాష్ట్ర వడ్డేరు ప్రజాకాలం తరపున, అయ్యా మీ రాష్ట్రంలో సంక్షేమం సంకనాగిపోతా ఉంది. స్థానిక నాయకులు ప్రజలను పీడించి తింటున్నారు. ఆ పీడించి తినేదాన్ని కొద్దిగా మీరు అడ్జస్ట్ చేయకపోతే పార్టీ అడ్రస్ ఉండదని మాత్రం నేను చెప్తున్నా. ఎందుకు అంటే ప్రతి ఒక్క సంక్షేమంలో అట్లా హాస్టల్స్ కావచ్చు, ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా మైన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ శాఖ తీసుకున్నా అవినీతిమయమని మీ పేపర్లే, మీ మీడియానే వెచ్చిస్తుంది. నువ్వు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తున్నావు సంక్షేమం పోయింది ఇట్లా అనేసింది. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో విఫలమవుతున్నావు. చూసుకో, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఏ మాత్రం మాకు అక్కడ అన్యాయం జరిగినా ఈ పొద్దుది కాదు. గత 30-40 ఏళ్ల నుంచి మేము ఈ క్వారీ పైనే మా వాళ్ళు బతుకుతున్నారు. మాకు జీవోలు ఉన్నాయి, 1966 నుంచి జీవోలు ఉన్నాయి. ఆ జీవోలను అమలు పరచకపోగా
ఆ జీవోలు రాయితీలు ఇవ్వకపోగా మాకు సంక్షేమం అమలు చేయకపోగా అయ్యా మా దగ్గర నుంచి మేము డబ్బులు కట్టి తీసుకున్నది మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళు వచ్చి మా పైన దౌర్జన్యం చేసి మేము డబ్బు కట్టి మేము కొట్టుకోనికుండా చేస్తున్న ఈ రాజకీయ నాయకులు ఈ అధికారుల పైన ఎందుకు చర్య తీసుకోకూడదు? ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల నుంచి మీకు ఆయనకి ఇచ్చాం, చంద్రబాబును కలిసాం, నారా లోకేష్ని కలిసాం, కొల్లి రవీంద్ర గారిని ఎన్నిసార్లు కలిసామో తెలుదు, మీ దృష్టికి రాలేదా? లేదంటే వీళ్ళది తింటూ ఉండి లేబ్బా పేదోళ్ళు ఏం చేస్తారు మళ్ళీ చూసుకుందామని మీరే ప్రత్యేకంగా వత్తాసుపల్లికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? 2 ఏళ్ల నుంచి మీకు తెలియకన్నా ఉందా? కొల్లు రవీంద్ర, నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఆయన ఎందుకు రాజీనామా చేయకూడదు? ఆయన పరిపాలన ఎందుకు ఈ విధంగా ఉంది? ఏం చేస్తున్నాడు ఆయన? అంటే ఇంట్లోకి పోయి తిని పండుకోవడం, వచ్చి అసెంబ్లీలో సెక్రటరీలకు వెళ్ళిపోతున్నాడా? ఆయన పరిపాలనలో ఆయన శాఖలో ఏం జరుగుతుందో తెలియదా? డైరెక్ట్ గా పోయి కలిసాం మేము, ఒక రాజకీయ నాయకుడిని పోయి కలిసామన్నాడు ఆయన. ఏంటండి ఇది? నీ పరిపాలన ఈ విధంగా ఉంది. నీ కింద అనగా ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా అడుగుతున్నా, నీ శాఖల్లో నీ క్యాబినెట్ లో ఈ విధంగా జరుగుతా అంటే నీకు తెలియకుండా ఉందా? ఉంటే కూడా నాకు తెలియనట్లు ఉన్నావా? ఈ యొక్క అన్యాయం ఏదైతే జరుగుతుందో దీనికి పశ్చాత్తాపం పడతావు తప్పనిసరిగా. ఇది రేపు ఎలక్షన్లలో తప్పనిసరిగా పడుతుంది. వెంటనే ఈ యొక్క ఏదైతే డీజీపీఎస్ సర్వే ఉందో దాన్ని వెంటనే తొక్కి పెట్టకుండా, ఇప్పుడే దాదాపు 2 నెలలు అవుతా ఉంది, ఇక్కడికి వచ్చి దాదాపుగా 20 రోజులు అవుతుంది. దాన్ని జరగనీయకుండా మమ్మల్ని పిలవకుండా, ఎందుకు పిలవరు మమ్మల్ని? జాయింట్ యాక్షన్ కమిషన్ సర్వే అన్నారు, ఎవరు? లోకేష్ దగ్గర నుంచి డిఎంజీ నుంచి వచ్చింది. మాకెందుకు పిలవరు? మాకెందుకు మెసేజ్ ఇవ్వరు? మా పైన దాడులు చేస్తుంటే పోలీస్ శాఖ ఏం చేస్తుంది? నిన్న కూడా సర్వే చేస్తుంటే మన ఐ న్యూస్ వాళ్ళు లైవ్ పెడితే దాంట్లో వాళ్ళ రౌడీలో ఎల్లు ఏంది నీ కథ అని అంటున్నారు. ఏం దాన్ని యాక్షన్ గా తీసుకోకూడదా? సుమోటుగా కేసు కూడా తీసుకోకూడదా? లేదంటే పోలీసు వాళ్ళు తీసుకోకూడదా? అంటే డబ్బున్నోనికి ఓ రకం, రాజకీయ నాయకునికి ఓ రకం, పేదవానికి ఓ రకంగా పరిపాలన చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఓకే, ఎస్ రైట్ అండి. నాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి, లైవ్ లో జాయిన్ మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు. రైట్ గా పార్లమెంట్